ప్రజలు శభాష్ అంటే ఈ ప్రభుత్వం నువ్వు పెట్టావని మేమేం తీసేయలే. అది కాక అదనంగా ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలు కొన్నే చెప్పాను. ఇంకా అనేక కార్యక్రమాలు పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అండగా ఉండి ఇస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకా నోరుంది కదా అని, పదవి నుంచి దిగిపోయాను కదా అని నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలతో ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడటానికి అసలు నీకు మనసెలా ఉంది అని ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. నిన్న ఇంకొక మాట, విచిత్రమైన మాట అన్నాడు. రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది. రాష్ట్రాన్నట అగ్నిగుండంగా మారుస్తాడట. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాడట. జిల్లాలు ఆనాడు దొరపోకడతో శాస్త్రయుతంగా కాకుండా అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు నువ్వు చేశావు అని లక్షలాది మంది ప్రజల నుంచి వస్తున్న కోరిక మేరకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు అడిగిన వారి కోరిక మేరకు అసెంబ్లీలోనే నేను చెప్పాను. అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు జరిగాయో వాటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుద్ది అని చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అదే మాట చెప్పారు. దాంట్లో తప్పైంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3-4 జిల్లాలకు విడగొడతావు. ఒక్కొక్క డివిజన్లో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాన్ని కలిపి ఒక డివిజన్ చేస్తావు. 2 నియోజకవర్గాల్లో కలిపి గ్రామాలని ఒక మండలాన్ని చేస్తావు. అంటే నీకు వంగొంగి దండాలు పెట్టే వాళ్ళకి జిల్లాలు ఇస్తావు, శాలవ కప్పినోడికి డివిజన్లు ఇస్తావు, బొకే ఇచ్చినోడికి మండలాలు ఇస్తావు. కానీ నిజంగా ఎక్కడ ఏది అవసరమో ఆనాడు ఆలోచించే మీరు ఇచ్చారా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒకవేళ సైంటిఫిక్ గా ఈనాడు కమిటీతో విచారిస్తామన్న దానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన దురదేంటి? ఒకవేళ కమిటీ వేస్తానంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటావా? అంటే రాష్ట్రం అగ్నిగుండంగా మండుతుంటే ఆ మంటలో చలి కాసుకుంటూ ఆనందం పొందాలనుకుంటున్నావా? ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అటువంటి పప్పులు ఉడకవు నాయనా, అటువంటి పప్పులు ఉడకవు. ప్రజల కోసం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పోరాడింది, ప్రజల పక్షాన పోరాడింది, ప్రజలకు అండగా ఉంది. ఈ 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మబలో వచ్చి పుబలో పోలే. నీలాగా ఒక 10 ఏళ్లు అధికారంలో ఉండి అధికారం పోయిన 10 రోజులకే కుక్క కరిసిన మనిషిలాగా రోడ్ల మీద పడి ఎలా మాట్లాడుతున్నావో చాలా స్పష్టంగా అర్థమైంది. అగ్నిగుండంగా మార్చి చలి కాసుకోవాలని ఏవైతే నువ్వు పగట కలలకు అంటున్నావో ఈ ప్రభుత్వానికి తెలుసు. ఆ చలిని ఉష్ణగుండంగా, అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు తెలుసు. ఆనాడు మాయ మాటలు చెప్పావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీ నాయన మాయన మాటలకి, నీ మాయ మాటలకి 2 సార్లు అధికారంలోకి వచ్చావు. మళ్ళా అలాంటి సొల్లు పురాలనే చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తానని పగట కలలు కనొద్దు అని ఈ వేదిక మీద నుంచి ఆ మాజీ మంత్రికి ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నాను.
జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఓడిపోయిన మా పార్టీకి రెఫరెండము అని నేనల్లా, మా ముఖ్యమంత్రి అల్లా, నువ్వన్నావు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అక్కడ ప్రజలు నిన్ను చిత్తుగా ఓడిస్తే నీ రెఫరెండం ఏమైంది? మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీ ఎన్నికలట సెమీఫైనల్స్ అట. ఆడదాంరా గేమ్. నువ్వు సెమీఫైనల్స్ అని అనుకున్నా, ఇంకో ఫైనల్స్ అనుకున్నా, ఈ ప్రభుత్వం మున్సిపాలిటీలో కూడా గ్రామ పంచాయతీలో ఏదైతే 70% రాష్ట్ర వ్యాప్తంగా గెలిచామో అంతకంటే ఎక్కువ పర్సెంట్తో మున్సిపాలిటీలో కూడా గెలవబోతున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. ప్రజలకు నొప్పి కలిగితే ప్రభుత్వానికి నొప్పి కలిగిందనే తలంచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీ